హలో అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ సరిత. ఈరోజు వీడియోలో గోంగూర మటన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక 1/2 kg మటన్ తీసుకొని ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు మటన్ నీచు వాసన అలా రాకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న మటన్లో ఇంకొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోండి ఒక 20 minutes అలాగా. తర్వాత ఇక్కడ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో చెక్క, లవంగం, మిరియాలు, అనాస పువ్వు, జాపత్రి, ఇలాచి, నువ్వులు, కొబ్బరి అన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా. ఈ మసాలాని మటన్లోనే కాకుండా చికెన్లో అండ్ వెజ్ కర్రీస్లో దేంట్లైనా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గోంగూర పేస్ట్ కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద గోంగూర కట్ట అయితే సరిపోతుందండి. గోంగూరని బాగా శుభ్రం చేసుకొని కడాయిలో వేసుకోవాలి. అందులోనే ఒక టొమాటో, ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. గోంగూర ఆకులు డ్రైగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. గోంగూర బాగా మగ్గి టమోటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి, బాగా సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలా కాకుండా కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ బాగా వేడయ్యాక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆల్ స్పైసెస్ అయినా వేసుకోవచ్చు, నేను ఇక్కడైతే ఏం వేయట్లేదు. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా ఇలా ఆయిల్లో ఉడికించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత రుచికి సరిపడా కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందే గోంగూరలో వేసుకున్నాం కదా మిర్చి, సో చూసుకొని వేసుకోండి కారం పొడి. అండ్ సాల్ట్ కూడా అంతే, మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, సో ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. కొన్ని వాటర్ వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. 5 to 6 విజిల్స్ వచ్చాక కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి మటన్ ముక్క ఉడికిందో లేదో ఒక ముక్కను తీసుకొని చూడండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసి ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలండి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 5 నిమిషాలు గోంగూరతో పాటు మటన్ కూడా ఉడికించుకోవాలండి. ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంది అంటే ఇక్కడ వేసుకొని ఒక 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. కర్రీలోంచి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, గోంగూర మటన్ రెడీ అవుతుంది. నేను ఈ గోంగూర మటన్లోకి ఇలా రైస్ అయితే చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె అండ్ నెయ్యి 2 వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. నూనె, నెయ్యి 2 హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని క్యాష్యూస్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఎలాంటి మసాలా కూడా యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా అండి మసాలా ఎక్కువ తినడము. మా ఇంట్లో కూడా అంతే, సో అందుకే ఇలా సింపుల్గా చేస్తున్నానండి. ఆల్రెడీ మటన్లో మసాలా అది ఉంటుంది కదా, ఇంకా రైస్లో కూడా వేయడం ఎక్కువైపోతుందని ఇలా ఎప్పుడు ఇలానే నాన్ వెజ్ కర్రీస్లో అయినా వెజ్ కర్రీస్లో ఏదైనా మసాలా కర్రీ చేస్తే ఇలానే చేసుకుంటాను. అదంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం శుభ్రం చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే వేసుకున్నాను. 1/2 గ్లాస్ నార్మల్ రైస్, 1/2 గ్లాస్ బాస్మతి అయితే వేసుకున్నాను. వీటికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఇలా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకుంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఇలా ఈజీగా పెట్టేయచ్చు.
అండ్ మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా మసాలా లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవడము? నాకైతే కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరిచ్చే లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అండ్ కుకింగ్ వీడియోస్తో పాటు నా డే వ్లాగ్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.